మహిళా ఐపీఎస్ అధికారిపై తప్పుడు కథనాలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఖండించింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తప్పుడు కథనాలను తొలగించాలని ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించింది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తా ఉంది కదా, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఏమంటున్నారు, ఏంటి అప్డేట్స్? మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చినటువంటి కథనాలపైన తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కొద్ది నిమిషాల క్రితమే పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే మహిళా ఐఏఎస్ అధికారిని టార్గెట్ గా చేసుకుని తప్పుడు కథనాలు ప్రసారం చేసినటువంటి మీడియా సంస్థలపైన ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఐఏఎస్ పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలు వెంటనే ఆయా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాలంటూ కూడా హెచ్చరించింది. లేని పక్షంలో సదరు మీడియా హౌస్ పైన న్యాయపరంగా ముందుకెళ్తామంటూ కూడా ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ మీడియా సంస్థకు సంబంధించి లీగల్ గా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఐపీఎస్ అధికారుల సంఘం కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.